నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిని. నా పేరు రవిశంకర్. నేను పుట్టుకతోనే అంధుడను. నేను ఒక మంచి సినిమా సంగీత దర్శకుని అవ్వాలని పాడుతా తీయగా ఆ కార్యక్రమంలో నేను సెలెక్ట్ అయ్యాను. ఒక దైవజనులు ఫోన్ చేశారనమాట. మాతో పాటు నిన్ను పాటలు పాడడానికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నా, వస్తావా అని అడిగారు. సిద్ధపాటు ప్రార్థన పొద్దుట జరుగుతుంది. అందరూ ఏడుస్తూ ఉన్నారు. నాకు కూడా ఎందుకో తెలీదు, నా కళ్ళు కూడా బాగా చెమర్చి నేను కూడా ఏడుస్తున్నాను. ఏడుస్తూ ఉండగా నా ఒళ్ళంతా షివరవుతుంది. ఆ షివరింగ్ లోంచి ఒక మాట అయితే నాకు వినిపిస్తుంది, ఎవరో చదువుతున్నట్టు. నా కుమారుడ తల్లి గర్భంలో పిండముగా రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాననే మాట. తెలియకుండానే ఏడుస్తూనే ఉన్నాను. ఆ షివరింగ్ అయితే నాలోంచి పోలేదు. మళ్ళీ అదే మాట నాకు వినపడింది. ఆ క్షణాన దేవుడు నా మనోనేత్రాలు తెరిచిన కారణంగా ప్రభు పాదాల చెంత, ప్రభువా ఇకపైన మీరు నా దగ్గర పెట్టిన ప్రతి తలాంతును నా తుది శ్వాస ఉన్నంత వరకు మీకోసమే వాడతాను ప్రభా, నన్ను వాడుకోండి అని చెప్పి ప్రార్థన చేశాను.